హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. హాయ్ అండి, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈ వీడియో అయితే లాస్ట్ వీడియో కంటిన్యూషన్ అండి, పార్ట్ 2 తీజ్ పండుగ 9th డే లాస్ట్ డే. అండ్ ఇక్కడైతే మార్నింగే అందరి ఇళ్లలో నుంచి కొంచెం కొంచెం బియ్యం కలెక్ట్ చేసుకొని తీసుకొచ్చి ఇక్కడైతే ప్రసాదం లాగా వండుతారు. ఇక్కడ మా నాన్న అయితే వండుతున్నారు. ఇంకా ఈ స్వీట్ అన్నం చాలా టేస్టీగా ఉంటుంది. ఇది డిఫరెంట్గా చేస్తారు. ఆయిల్లో రైస్ని వేయించి బెల్లం అండ్ వాటర్ వేసి తయారు చేస్తారు. అండ్ ఇక్కడ లాస్ట్ డే కదా, మేరమ్మ భవానీని అయితే పూజిస్తారు. మా సైడ్ అయితే మేరమ్మ భవానీ ఫొటోస్ ఏం పెట్టారు, విగ్రహాలు కూడా ఏం పెట్టకుండా ఒక రైస్ బ్యాగ్ ఉంటుంది కదా, దాన్ని అయితే పెట్టి ఇంకా ఒక చెంబులో వేపాకులు వేసి వాటిని అయితే పూజిస్తారు. అండ్ ఇక్కడైతే మేకల్ని బలిస్తారు మేరమ్మ భవానీ ముందు. నిన్న జరిగిన దాంట్లో చూశారు కదా, భోగిచ్చారు. అదైతే సేవలాల్ మహారాజ్ది. ఈరోజు మేరమ్మ భవానీది పూజ. మార్నింగ్ స్వీట్ అన్నం అండ్ మటన్ రెండు కలిపి అందరికీ పంచేస్తారు. తర్వాత ఇదైతే నైట్ టైం అందరూ కలిసి ఇక్కడ పందిరి దగ్గరికి అయితే వస్తారు. ఇక్కడైతే అమ్మాయిలందరూ కొబ్బరికాయలు కొట్టి మొక్కుంటారు. ఈ పండుగ మేము ఎందుకు జరుపుకుంటామంటే, పంటలు బాగా పండాలి, వర్షాలు బాగా కురవాలి, అండ్ ఊర్లో ఉన్న వాళ్ళందరూ క్షేమంగా ఉండాలని, అండ్ ఆడపిల్లలకి మంచి భర్త రావాలని ఈ పండుగ అయితే జరుపుకుంటాము. ఈ పండుగ శ్రావణ మాసంలో జరుపుకుంటారు. కొన్ని విలేజెస్లో ఈ పండుగ అయితే జరుపుకోరు, కానీ కడావ్ అని జరుపుకుంటారు. ఓన్లీ తీసి పెట్టకుండా ఓన్లీ స్వీట్ అన్నం వండుకొని మేకలను అయితే కోస్తారు. ఎందుకంటే కొన్ని విలేజెస్లో అమ్మాయిలు చాలా తక్కువ ఉంటారు, అండ్ పెద్ద అమ్మాయిలందరూ హాస్టల్స్లోనే ఉంటారు కదా మ్యాక్సిమం. సో అందుకే కొన్ని విలేజెస్లో అయితే చేసుకోరు, మా విలేజ్లో చేసుకుంటారు. ఇక్కడైతే పెద్దవాళ్ళందరూ పాటలు పాడి డాన్స్లు అయితే వేస్తారు. మీరు వినాలనుకుంటే వినొచ్చు, ఇక్కడ నుంచి యాడ్ చేస్తున్నాను, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా పాటలు పాడి డాన్స్లు వేస్తారు. ఇలా అమ్మ వాళ్ళందరూ డాన్స్లు వేస్తుంటే పిల్లలందరూ లోపలికి వెళ్ళి లోపల మధ్యలో అయితే నిల్చొని ఎంజాయ్ చేస్తారు. మా మిన్ను నిల్చుంది కదా, సేమ్ మేము కూడా చిన్నప్పుడు అలానే నిల్చునే వాళ్ళం. మేమందరం ఇలానే నిల్చొని చాలా ఎంజాయ్ చేసేవాళ్ళం. ఎక్కడున్నా వీళ్ళు డాన్స్ వేస్తున్నారంటే వచ్చి మధ్యలో అయితే నిల్చునే వాళ్ళం. చాలా మెమరీస్ ఉన్నాయి మాకు. ఇలా అమ్మ వాళ్ళలాగా డాన్స్ చేయడం ఇప్పుడు మాకైతే రాదు. ఇక్కడైతే డాన్స్లు అన్నీ అయిపోయాయి. ఇప్పుడైతే పందిరి మీద ఉన్న బుట్టలన్నీ కింద అయితే తీస్తారు. ఈ ప్రాసెస్లో అమ్మాయిలందరూ పందిరి దగ్గరకు వచ్చి ఇలా పందిరిని గట్టిగా పట్టుకుంటారు. ఆ టైంలో బాయ్స్ అయితే వీళ్ళని చిన్నగా బ్రతిమలాడి వాళ్ళని పక్కకి జరిపి ఆ పందిరెక్కి బుట్టలను అయితే కిందకి దింపుతారు. ఈ టైంలో వీళ్ళు పెద్దవాళ్ళందరూ పాటలు పాడుతూ ఉంటారు. వీళ్ళ పాటలు ఎలా ఉంటాయంటే నార్మల్ మనుషులు కూడా ఏడ్చేలాగా ఉంటాయి ఆ పాటలకి. చిన్న అమ్మాయిలకి అయితే ఏం తెలియదు, కానీ కొంచెం పెద్ద అమ్మాయిలు నెక్స్ట్ ఇయర్ పెళ్ళి చేసుకుంటున్నారు అనే అమ్మాయిలు అయితే చాలా బాధపడతారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ నుంచి ఇంకా మేము జరుపుకోలేము కదా అని చాలా బాధపడతారు. ఇలా జరిగిన తర్వాత పెద్దవాళ్ళు అయితే పైకెక్కి బుట్టల్ని కిందకైతే దింపుతారు. చూసారా, అవే తీజ్ బుట్టలు. ఈసారి అంత మొలకలు రాలేదు, కానీ కొంచెం బెటరే. కొన్నిసార్లు మొలకలు చాలా ఎక్కువ వస్తాయి, కొన్నిసార్లు రావు. బుట్టలన్నీ కిందికి దింపాక ఒక ప్లేస్లో పెడతారు. వాళ్ళు ఎవరి బుట్టల్ని వాళ్ళు తీసుకొని బుట్టల్ని ముందు పెట్టుకొని అయితే అమ్మాయిలందరూ కూర్చుంటారు. ఇలా బుట్టలు ముందు పెట్టుకొని కూర్చున్నప్పుడు అమ్మాయిల దగ్గరికి అయితే వెళ్ళి మనం ఎంతో కొంత డబ్బులు అక్కడ పెట్టేసి దాంట్లో ఉన్న తీజిని కొంచెం తెంపుకొని తీసుకొని రావాలి. అలా తెంపుకొని అందరు
బుట్టలలో ఇలా మనీ అయితే పెట్టేసి తీసిని తెంపుకుంటారు. ఇక్కడైతే మా అమ్మ అందరికి పెడుతున్నారు మనీ. మన ఇష్టం, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంకా వీళ్ళైతే లైన్గా కూర్చున్నారు, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇక్కడ కొంచెం లైటింగ్ తక్కువ ఉంది అంత జనాలలో, అందుకే ఇలా కనిపిస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, తను హాఫ్ సారీ కట్టుకొని, తను అండ్ వీళ్ళిద్దరే ఈ తీజ్కి కొంచెం పెద్ద అమ్మాయిలు. ఇక్కడైతే వీళ్ళిద్దరూ వాళ్ళ మామలు మధ్యలో కూర్చోబెట్టి, ఇక్కడ మా అన్నయ్య చూడండి, తన చేతిలో ఉన్న డబ్బులన్నీ, ఆ బుట్టలో ఉన్న డబ్బులన్నీ తీసుకుంటుండ్రు. ఫన్నీగా ఇలా చేస్తుండు. మనం తెంపుకున్న తీచి ఉంది కదా, వీళ్ళు తలకి ఇలా తలపాక చుట్టుకుంటారు. ఆ తలపాకకైతే పెట్టాలి. తలపాక లేని వాళ్ళకి ఇలా చెవులో అయితే పెట్టాలి. ఇక్కడ ఇదే జరుగుతుంది. ఇప్పుడైతే ఇదంతా కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయాక ఇవన్నీ బుట్టలని తీసుకొని అందరూ కలిసి చెరువు దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ నిమజ్జనం చేస్తారు. ఇక్కడైతే కొద్దిసేపు డాన్సులు అలా వేసి బయటికైతే వస్తున్నారు అందరూ. ఇక్కడైతే డీజే వచ్చేసింది. డీజే డాన్స్ వేసుకుంటూ ఇంకా చెరువు దాకా వెళ్ళి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం అయిపోయిన తర్వాత చెరువులో కొన్ని వాటర్ తీసుకొని ఆ వాటర్తో చెల్లెళ్ళ కాళ్ళు అన్నయ్యలు అయితే కడుగుతారు. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.